ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహిళల సాధికారత కోసమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ లో 18వ డివిజన్ లో మహిళల కుటు శిక్షణ కేంద్రంను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం 18వ డివిజన్ తూరంగిపేట సచివాలయంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం చేయూతనిస్తుందని, దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మిషన్లను కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటి వద్ద ఉండే మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డ శివాజీ, బ్రహ్మం స్వామి, దుర్గాప్రసాద్, మచ్చారాజు, శివ, మల్లాడి ఆదిలక్ష్మి, పలమాటి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. భరోసా కల్పించాలంటే, ఆర్థికంగా బలపరచాలంటే ఏం చేయాలని ఆలోచించి డాక్టర్ గ్రూప్ పెట్టి 10 మందిని ఒక గ్రూప్గా చేర్చమన్నాడు. రూపాయి దాచుకోండి అమ్మా, నెలకు రూపాయి దాచుకోండి. దాచుకున్న తర్వాత డబ్బులన్నీ దాచుకున్న తర్వాత దాని ద్వారా బ్యాంక్ లోన్ ఇప్పించి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు నేను 99లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, 1999లో. అప్పుడు కాకినాడ వచ్చి చాలామందిని మున్సిపల్ ఆఫీసర్ మేమందరూ బయటకు వచ్చి, అమ్మ డాక్టర్ గ్రూపులు పెడుతున్నాం, 10 మంది మీరు అందరూ ఓటు అవ్వాలి, రూపాయి దాచుకోవాలి అని చెప్పి ప్రచారం చేస్తే వచ్చేవాళ్ళు కాదు అసలు. ఏంట్లే అనుకుంటున్నాను. అప్పుడు ఆర్పీలు 12 మందిని పెట్టాం. 12 మందే మన కాకినాడకి. 12 మందిని తిరిగి ఇంటింటికి వెళ్ళి 10 మందిని యాక్టింగ్ చేసి గ్రూపులు తయారు చేయాలంటే 100 మంది వచ్చేవారు. అందరూ వచ్చేవారు కాదు, అంటే తెలియక. అప్పుడు 12 మంది ఆర్పీలు పనిచేస్తారు. వాళ్ళు ఇంకా ఉంటున్నారు, చాలా మంది పేర్లు ఉన్నాయి. అమ్మ మీరు తిరగండి కాకినాడ అంతా, గ్రూపులు పెట్టండి అమ్మ అంటే తిరిగి కొన్ని గ్రూపులు పెట్టారు. రూపాయి దాచుకున్న తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించడం మొదలుపెట్టాం. అప్పుడెంత అందరికి కలిపి 10,000 ఇస్తే గొప్ప. 10,000 ఇచ్చారని ఎంతో సంతోషపడిపోయారు. అప్పుడు ఒక గ్రూపుకి 10,000 ఇస్తే సంతోషపడిపోయారు, వాళ్ళే పంచుకునేవారు అన్నట్టు. అలాగే చేసుకుంటూ వచ్చాం మనం. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయింది. మళ్ళీ గవర్నమెంట్ లేపనప్పుడు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఆయన పెట్టాడు, అది అలాగ డాక్టర్ గ్రూపులు పెట్టుకుంటూ వచ్చాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చాం. అప్పుడు ఆర్పీలు పెంచాం. పెంచితే దగ్గర ఇప్పుడు అంతా 250 మంది ఉన్నారు. 200 ఆర్పీలు.